ప్రియమైన సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు పేరట వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి ఆది కాండము 29వ అధ్యాయం 31వ వచనము మనం చదువుదాం. ఆది కాండము 29వ అధ్యాయము 31వ వచనం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను అనే మాట రాయబడింది. దేవుడు ఈ మాటలు దీవించున్నట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాం. దేవా, ఈ ఉదయకాలం వేళ నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. దీనదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడండి. దేవా, వినగలిగే చెవి, గ్రహించే మనసు దయచేసి పాపిక రక్షణ, విశ్వాసకి ఆదరణ కలిగించే మాటలు మీరు బోధించుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఆది కాండము 29వ అధ్యాయము మనం చదువుకున్నటువంటి 31వ వచనములో లేయా, రాహేలు అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు కనిపిస్తారు. లేయా పెద్దది, రాహేలు చిన్నది. వీరు లాబాను కుమార్తెలు. లాబాను కుమార్తెలు రిబకా కుమారుడగు యాకోబునకు భార్యలు అయినారు. రిబకా కుమారుడగు యాకోబునకు భార్యలు అయినారు. యాకోబు తన ఇంటి నుండి పారిపోయి మరి తన మామ ఇంటికి వచ్చినట్టుగా మనం చూస్తాం. కొంతకాలము గొర్రెలు కాశాడు. అయితే తన మామ, నువ్వెందుకు నాకు ఉచితంగా గొర్రెలు కాస్తావు, నీకు ఏదన్నా ఏర్పాటు చేస్తాను, నువ్వే కోరుకో అన్నాడు. అయితే యాకోబు రాహేలును ప్రేమించెను కాబట్టి రాహేలును వివాహం చేసుకోవడానికి 7 సంవత్సరాలు నీ గొర్రెలు కాస్తాను అని తెలియజేశాడు. మంచిది, అలాగనే కానిమ్ము అన్నాడు లాబాను. ఆ ప్రకారంగా తాను రాహేలును ప్రేమించడం వలన 7 సంవత్సరాలు తొందరగా గతించిపోయినాయి. ఆ తర్వాత లాబాను అడిగాడు యాకోబు. 7 సంవత్సరాలు గతించిపోయినాయి, 1 వారం గతించిపోయింది. ఇక నీ కుమార్తెకు రాహేలును నాకు ఇచ్చి వివాహము చెయ్యి అన్నప్పుడు లాబాను మంచిది అని ఊరి పెద్దలను అందరూ పిలిపించి వివాహము చేశాడు. రాత్రి వేళ రాహేలుకు బదులుగా లేయాను పంపించినాడు. ఉదయం చూడగానే తాను ప్రేమించిన రాహేలు కాదు, లేయా తన పక్కన ఉన్న సంగతి ఎరిగి లాబాను యొద్దకు వెళ్ళి, ఎందుకు ఇలాగూ చేశావు? నేను కొలువు చేసింది రాహేలు కోసం కదా, లేయాను ఎందుకు ఇచ్చావంటే, నాయన, మా దేశ సాంప్రదాయ ప్రకారంగా పెద్దదానికి వివాహం కాకుండా చిన్నదాన్ని వివాహం చేయకూడదు, కాబట్టి మరొక వారము కొలువు చేయి, ఆమెను కూడా నీకే ఇస్తాను అని తెలిపినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. వాస్తవానికైతే
ఒక పురుషునికి ఒకే భార్య ఉండాలి, భార్యకు ఒకే భర్త ఉండాలి. అది ధర్మశాస్త్రం చెప్పే మాట, దేవుడు చెప్పే మాట. కానీ ఇక్కడ యాకోబు మరి ఇద్దరిని వివాహం చేసినట్టుగా మనము చూస్తాము. ఆ సంగతి దేవుని వాక్యము మనకు గుర్తు చేస్తూ ఉంది. సరే, ఏదేమైనా వారి యొక్క వివాహము జరిగిపోయిన తర్వాత మనం చదువుకున్నామే 31వ వచనంలో ఆ మాట చూడండి. లేయ ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. దేవుడు చూసెను అని ఉంది. యెహోవా చూచి లేయాను చూచాడు, దేవుడు చూచాడు కాబట్టి ఆమె గర్భాన్ని తెరిచెను అన్నమాట. మొట్టమొదటి కుమారుడు రూబేను, దేవుడు రూబేన్ను ఇచ్చాడు. రెండవ వాడు షిమియోను, దేవుడు షిమియోన్ను ఇచ్చాడు. మూడవ వాడు లేవి, దేవుడు లేవిని అనుగ్రహించాడు. నాలుగో వాడు యూదా, యూదాను దేవుడు ఇచ్చాడు. దాదాపుగా లేయాకు దేవుడు 4 కుమారులను అనుగ్రహించినాడు. ఒకరు రూబేను, రెండవ వాడు షిమియోను, మూడవ వాడు లేవి, నాలుగవ వాడు యూదా. దేవుడు 4 కుమారులను లేయాకు ఇచ్చాడు. ఈ దినమందు 4వ వాని గురించి కొంత ఆలోచన చేద్దాం. అతని పేరు యూదా అనే మాట మనకు బైబిలు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే దేవుడు లేయాకు ఒక కుమారుణ్ణి దయచేశాడు. ఆమె నుండి యూదా పుట్టినాడు, ఆమె నుండి యూదా పుట్టాడు. యూదా అనగానే అర్థమేమిటి? అవునా, స్తుతి అని అర్థం. యూదా అనగానే స్తుతి అని అర్థం. ఈ మాట గుర్తుంచుకోవాలి. యూదా వంశము నుండి యేసుక్రీస్తు వచ్చినాడు అనే మాట మనకు కనిపిస్తుంది. యూదా వంశం నుండి యేసుక్రీస్తు వచ్చినాడు. అది మనకు మత్తయి సువార్త 1వ అధ్యాయము 3వ వచనములో రాయబడిన మాట అదే కదా. ఆ మాట మనము చూడాలి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 3వ వచనాన్ని నేను మీకోసమై చదువుతూ ఉన్నాను. యూదా తామారునందు కనెను అనే మాట వ్రాయబడి ఉంది. 16వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను అని వ్రాయబడి ఉంది. యూదా తామారు నందు పేరేసును కనగా యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను అనే మాట ఉంది. ఆమె యందు క్రీస్తు అనబడిన జ్ఞాపకం చేస్తుంది. ఎవరైతే అణిచివేతకు అన్యాయానికి గురవుతారో వారి పక్షంగా దేవుడు ఉంటాడు అనేది వాక్యము చెప్తున్న మాట. చూడండి, 9వ కీర్తన 18వ వచనంలో ఇలాగా రాయబడి ఉంది. దరిద్రులు నిత్యము మరోబడరు, బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశింపదు అనే మాట వ్రాయబడి ఉంది. కీర్తన గ్రంథం 9వ కీర్తన 18వ చరణంలో దరిద్రులు నిత్యము మరువబడరు, బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించదు అని
దేవుని వాక్యమైన బైబిలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మరొక వచనం చూడాలి. 22వ కీర్తన 24వ వచనం. ఇందులో రాయబడిన మాట చూద్దాం, చూడండి. 22వ కీర్తన 24వ చరణములో రాయబడిన మాట: ఆయన బాధపడు వారి బాధను తునీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించును అని దేవుని వాక్యము చెబుతుంది. నిజమే, ఆయన బాధపడు వారి బాధను తునీకరింపాడు. బాధపడుతూ ఉంటే ఆయన ఓదార్స్తాడు అనే సంగతి వాక్యం చెబుతుంది. దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖము దాచలేదంట. వారు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించును. వారు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకిస్తాడు. నీ మొర దేవుడు ఆలకిస్తాడు. నీ బాధను చూచినవాడు, నీ ఇబ్బందిని చూసినవాడు, నీ కష్టం చూసినవాడు, నీ నిందను చూసినవాడు. కాబట్టి నువ్వు ఆయనకు మొరపెడితే ఆయన ఆలకిస్తాడు అని దేవుని వాక్యమైన బైబిలు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. మరొక వచనం చూడండి. లూకాసు వార్త 4:18తో మనము చూడగా, లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనము అలాగా జ్ఞాపకం చేసుకుందాం. 4:18వ వచనములో దేవుని వాక్యం మనకి ఇలా జ్ఞాపకం చేస్తుంది: ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారికి విడిపించుటకు, ప్రభు ఈత వస్త్రము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికెను అనే మాట వాక్యం చెబుతుంది. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ దేవుని ఆత్మ నా మీద ఉంది అన్నాడు. తర్వాత బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను. బీదలైన వారికి సువార్త ప్రకటించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినాడు. తండ్రైన దేవుడు కుమారుడు యేసుక్రీస్తును పంపాడు అన్నమాట కనిపిస్తుంది. బాధపడే వారిని, చెరలో ఉన్న వారిని, గుడ్డి వారికి, అవునా, వీళ్ళందరికీ విడుదల కలగజేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చను అని దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఇంకా మనం ఆలోచన చేస్తే దేవుడు అన్యాయాన్ని, మరి ముఖ్యంగా తన నిబంధన ప్రజలలో ఆయన సహించడని మనకు కనిపిస్తుంది. అవునా? దేవుడు అన్యాయాన్ని మరి ముఖ్యంగా తన నిబంధన ప్రజల్లో సహించడు అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ మాట చూడండి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:25లో దేవుని వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ మాట నేను మీకోసమై చదువుతూ ఉన్నాను. 3వ అధ్యాయం 5వ వచనంలో, అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరల లభించును, పక్షపాతం ఉండదు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. మనుషుడు ఏది విత్తుతాడో అదే పంటనే కోస్తాడు అన్నది ఎంత వాస్తవమో ఇది కూడా అంతే వాస్తవం. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతమేమి ఉండదు అనే సంగతిని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచెను, అందుకే లేయ గర్భాన్ని తెరిచాడు. మొదటిగా రూబేనును ఇచ్చాడు, రెండవదిగా షిమియోను ఇచ్చాడు, మూడవదిగా లేవిని ఇచ్చాడు, 4వ కుమారునిగా ఆయన మరి యోదాను ఇచ్చాడు. దేవుని కనికరము తన పిల్లల మీద ఉంటుంది అన్న సంగతి మనము గ్రహించు వారమై ఉండాలని ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువైన యేసు క్రీస్తును ఆయన మనకిచ్చినాడు. మనము కడాజాతికి చెందిన వాళ్ళం, ద్వేషించబడిన వాళ్ళం, అవమానించబడిన వాళ్ళం, లెక్కలేని వాళ్ళం అయినప్పటికీ తండ్రి దేవుడు కనికరించి తన కుమారుడైన యేసుక్రీస్తును మనకు అనుగ్రహించాడు. ఆ కుమారుడైన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి
మన కోసమై తను అప్పగించబడి, సిలువ వేయబడి, చంపబడి, సమాధి చేయబడి, తిరిగి లేచి ఆయన మనకు గొప్ప విడుదల అనుగ్రహించాడు. నిత్య రాజ్యాన్ని, పరలోకాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు అనేది మనము గుర్తుంచుకొని ప్రభువును స్తుతిస్తూ ఆరాధించు ప్రభు సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ఈ దినమందు మీరు అందించిన శ్రేష్టమైన సందేశం కోసమై స్తుతిస్తూ నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవా, లేయాను జ్ఞాపకం చేసుకున్నారు, 4 కుమారులను గ్రహించారు. చివరి వాడు యోధాను గురించి కొంత లేఖన సత్యాలు మీరు మాకు బయలుపరిచినందుకై నేను స్తుతిస్తూ ఉన్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా జీవితంలో గొప్ప కార్యం మీరు చేసినందుకై స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి మా కోసమై ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవా, నీకు వందనాలు. నీ రక్తం ఇచ్చి కొన్నందుకై నేను స్తుతిస్తూ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ వాక్య భాగమును విన్న వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రైన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.